నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, ఆమేన్. నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచునయ్యా, నిన్ను ఘనపరచునయ్యా, నన్ను బలపరచునయ్యా, నిన్ను ఘనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, ఆమేన్. నీవే నీవే యా. హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచన వంచన ఒరిగిన బారాన
పొసగక విసగక విసిరే కరటాన వంచన వంచన ఉరిగిన బారాన పొసగక విసగక విసిరే కరటాన కాలాల కడతేచి వాళ్ళలో నన్ను మోసినావా కాలాల కడతేచినావా వాళ్ళలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా హల్లెలూయా నిన్నే నిన్నే కలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అవును ప్రభువా నీ ప్రేమ కలిగిన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు 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 స్తోత్రాలు 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 ప్రభువా పరిశుద్ధుడా మహోన్నతుడా మహాపరిశుద్ధమైన స్థలములో నివాసము చేస్తూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నట్టి సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభువా ఈ 2023వ సంవత్సరము డిసెంబర్ నెల 31వ తారీఖున ప్రభా ఈ సంవత్సరంలో కడపెట్టి గంటలలో ప్రభా మిమ్మల్ని మహిమపరిచి ఆరాధించే అనుభవమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా దేవా ఇది వరకు మాకు మా ఎడల మీరు జరిగించిన గొప్ప మేళ్ళంతటిని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తోత్రములు స్తోత్రములు ప్రభువా హల్లెలూయా ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా హల్లెలూయా ప్రభువా నీకు వందనాలు 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 ప్రభువా ఈ దినము మేము సజీవుల లెక్కలో ఉంచబడ్డామనగా అది కేవలము నీ కృపాని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నీకు స్తోత్రములు ప్రభువా ఈ రాత్రి సమయంలో మిమ్మల్ని మహిమపరుస్తున్నాము ప్రభువా ప్రభువా మిమ్మల్ని ఘనపరుస్తున్నాము రాజా గతించినట్టి దినములంతటి మీద మేము జరిగించటి క్రియలంతటిలోనూ ప్రభువా నా తండ్రి ఉంటునంటే ప్రతి బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడివి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా మాకు ఆరోగ్యమును శక్తిని బలమును ఇచ్చినందుకు వందనములయ్యా మాకు రక్షణ అనుభవాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా అయ్యా నీ నామాన్ని ఆరాధించే అనుభవమును మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడివి నీకు స్తోత్రములు ప్రభువా మమ్మల్ని ప్రేమించినట్టి ప్రేమామయుడువయ్యా మమ్మల్ని రక్షించిన రక్షకుడివి నీకు స్తోత్రములు ప్రభా కంటికి రెప్పలా కాచినట్టి గొప్ప దేవుడివి ఆదరించినట్టి నాదుడివి నీకు వందనములు 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 ప్రభా నూతనమైనటి దైవికమైన జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఈ 2023వ సంవత్సరంలో కూడా ప్రభా మిమ్మల్ని ఆరాధించుకుంటూ మా జీవిత గమనములను మేము ప్రభా గడుపుకున్నందుకు నీకు వందనాలు వందనాలు వందనములు
అయ్యా అనేక సాతాను శోధనలు మాకు ఎదురుపడ్డాయి ప్రభా. అన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించిన గొప్ప దేవుడివి, మాకు విమోచన కలుగజేసిన దేవుడివి, మా పాపయుక్తమైన క్రియలలో నుంచి మాకు వస్తున్నట్టు శిక్షను తప్పించినంటే అయ్యా రక్షకుడివి, నీకు వందనాలు 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 ప్రభా. మేము ప్రభా నా తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్మక నా తండ్రి జీవించినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని నమ్మి ప్రభా మా మీద ప్రేమను చూపించి మాకు ఆశీర్వాదాలు అనుగ్రహించి ప్రభా నీ బిడ్డలుగా నీ హక్కున చేర్చుకొనినందుకు మీకు కోట్లాది స్తోత్రములు 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 ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ 2023వ సంవత్సరం అంతయు కాపాడినందుకు స్తోత్రములు. అనేకమైన వ్యాధి బాధలలో నుంచి రక్షించారు, స్వస్థపరిచారు ప్రభా. అనేక రకాల తండ్రి సాక్ష్య జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ విశ్వములో ఉంటున్న యావత్తును మేము అనుభవించడానికి మీరు మాకు ఇచ్చినట్టు ఒక గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదో నూతనమైన సంవత్సరమును మా ముందు ఉంచుతున్నందుకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ కృపను బట్టి, నీ దేవుని బట్టి, నీ మేళ్ళని బట్టి ప్రభా నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాము. స్తోత్రములు ప్రభా స్తోత్రములు. ఆశ్చర్యకరమైన కార్యాలు మా ఎడల జరిగించినందుకు వందనాలు. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో మేము ఎన్ని తప్పిదములు చేసి ఉన్నప్పటికీ దేవా మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనములు. మా తప్పిదాలన్నింటినీ లెక్కలో ఉంచుకోకుండా ప్రభా మమ్మల్ని ప్రభా నా తండ్రి కాపాడినందుకు మీకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యో అనేక మారులు ప్రభా నీ సన్నిధిని మేము గడపలేకపోయినప్పటికీ దేవా మమ్మల్ని మన్నించి మమ్మల్ని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. మిమ్మల్ని ఆరాధించలేని స్థితిలో కూడా ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని ప్రభా నా తండ్రి దేవా మీరు క్షమించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదో సమయంలో ప్రభా ఈ రాత్రి సమయంలో ప్రభా నా తండ్రి మేము మీ సన్నిధిలో చేరాము ప్రభా. మిమ్మల్ని మహిమపరిచాము, ఆరాధించాం అయ్యా. కరములు తట్టి నా తండ్రి గొంతెత్తి మిమ్మల్ని మహిమపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడి ప్రభానికి స్తోత్రములు. మా ఎడల నూతనముగా వాత్సల్యతను పుట్టించుకుంటున్న దేవుడివి అయ్యా. మేము ఎంతో జ్ఞానము కలిగిన వారమైనప్పటికీ, మేమెంతో చదవరులమై ఉన్నప్పటికీ, మేమెంతో క్రైస్తవ జీవితంలో అనుభవం కలిగిన వారుగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రభా నీ ఎదుట మేము అభాగ్యములుగా నిలబడవలసిన వారమై ఉంటున్నాం. దేవానికి స్తోత్రములు. మీరు మాత్రమే మమ్మల్ని ప్రభా కరుణించి అయ్యా కనికరించి నీ దయచేత మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు. మీ మాటలను పెడచెవిన పెట్టినప్పుడు అయ్యా మీరు మమ్మల్ని మన్నించినారు, నీకు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో ఈ దినాన్ని అనుభవించడానికి నీ మందిరంలో చేరి ప్రభా నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రములు ప్రభా. మీరే గొప్ప దేవుడు. ఈ సమయంలో మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను బట్టి మాతో నా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. నా తండ్రి మీరు మాట్లాడుతూ ఉంటుండగా అయ్యా మేము ఎంతటి వారమో మీరు మాకు తెలియపరచబోతున్నందుకు వందనాలు దేవా. మా నిజ స్థితి, మా యొక్క యథార్థమైన స్థితిని మీరు చెప్పబోతున్నందుకు వందనాలు ప్రభా. మేము ప్రభా నా తండ్రి నీ ఎడల ప్రభా నా తండ్రి అయ్యా భయభక్తులు నిలుపుకోవడానికి మాకు అనువైన రీతిని మీరు మాకు నేర్పించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మాకు అవసరమైన అర్హతను, మాకు అవసరమైన యోగ్యతను, మాకు అవసరమైన దీవెన మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదో కూడి వచ్చిన ప్రతి బిడ్డ ఏ నా తండ్రి అయ్యా నా తండ్రి అవసరతలతో, ఏ రూపములో, ఏ బాధలతో, ఏ వ్యాధులతో, ఏ సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నారు అయ్యా వారిని అందరినీ దర్శించి ఈ సమయంలో వారిని ముడుతున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా ప్రభువా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలను ప్రభా అయ్యా మీరు తాకుతున్నందుకు వందనాలు. నీ బిడ్డల మీద పరిశుద్ధ అగ్నిని కుమ్మరిస్తున్నందుకు వందనాలు. నీ యొక్క అగ్ని ప్రభా చీకటిని పారద్రోలలాగున ప్రభా నీ బిడ్డలను వెలుగుమయముగా జరిగించి మీ తండ్రి మీ నామమును బట్టి దీవెనకరంగా జీవించడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ కృపతో నింపమని, మీరు మహిమను అందుకోమని ఈ సమయంలో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను
ఈ సమయంలో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను, ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో తమ యొక్క నా తండ్రి యథార్థ స్థితిని నీ సన్నిధిలో ఉంచిన ప్రతి బిడ్డను ప్రభా నా తండ్రి సమయంలో మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. దీవించని కృపతో నింపమని, ఆశీర్వదించమని నీ మేళ్లతో నింపమని, వారితో మీరు మాట్లాడండి, వారిని సరి చేయండి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన రీతిలో జీవించడానికి వారికి మంచి తీర్మానమును దయచేయమని నీ కృపలో నింపమని ప్రార్థన చేసుకుంటున్నాను. నీకు స్తోత్రములు ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తుంటుండగా మీరే అర్హుడివై గనుక మీరు స్వీకరించి నిలబడను దీవిస్తున్నందుకు కోట్లాది స్తోత్రములు చెల్లించండి. నీ దీవెనలతో మేము నూతనమైన సంవత్సరం అడుగుపెట్టే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు దీవించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములోనికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. మాట్లాడకూడదు దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. దేవుడు ఈ వాక్యం దీవించు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని కృపను బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాలతో ధ్యానించుకుందాం. 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖులో మనం ఉంటున్నాం. 9:40 2:20 ఈ సంవత్సరం పూర్తయిపోతుంది. మరలా నువ్వు జీవితంలో ఈ 2023వ సంవత్సరాన్ని నీవు చూడలేవు. కాలములు జరిగిపోతుంటుండగా, సంవత్సరాలు జరిగిపోతుంటుండగా దేవుని కార్యములు నూతన పరుస్తాడు. క్రొత్తగా ఉంటాయి మన జీవితంలో. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను సూటిగా మీ దగ్గరకే వస్తాను, వాక్యాలు మీ దగ్గరికే వస్తుంది. ఎవరైనా ఊరకట్ట లేచిపోవడం, ఇట్ట తిరగడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం ఉంటే బయటకు వెళ్ళిపోండి. మేము 10 మంది ఉంటే కూడా మేము తీరిగ్గా వాక్యం నేర్చుకుంటాం. మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇది రాత్రిలో గుడిలో పోయి కొద్దిసేపు కూర్చుంటే పుణ్యం వస్తుంది, ఆ తతంగాలు కాదు. ఈడ వైకుంఠ ఏకాదశికి ఆడపోయి కొంచెంసేపు నిద్ర మేలుకుంటే పుణ్యం వస్తుంది అంటారు. అట్టగాదు. ఇది ప్రార్థన చేసుకోవడం, వాక్యం నేర్చుకోవడం, దేవుని యొక్క సన్నిధిలో బుద్ధి సంపాదించుకునే కార్యాలు. అంచేత సూటిగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రాత్రి నీతో మాట్లాడతాడు, నిన్ను గురించి మాట్లాడతాడు. నువ్వు అనుకోవాలి నన్ను గురించే దేవుడు మాట్లాడినాడని. అలా నువ్వు అనుకోగలిగితే నీలో ఈ రాత్రి మార్పును నువ్వు చూడగలుగుతావు. నూతనమైన సంవత్సరం నీ కొరకు మరో 2 గంటల్లో
నీ కొరకు ఎదురు చూస్తుంది రావడానికి. అంచేత దేవుని యందు చక్కగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మనస్సు పెట్టి ప్రభు మాటల వైపు దృష్టి పెట్టగలిగితే సత్యమేదో వాస్తవమేదో నువ్వు ఎట్లా ఉన్నావో నీకు తెలుస్తుంది. ప్రతి వారు బాగా బ్రతకాలని అనుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే బాగుగా బ్రతుకుతారు. మరి కొంతమంది బాగుగా బ్రతకలేని పరిస్థితుల్లో ఉంటారు. ఏం చేతనంటే బాగుగా బ్రతకడానికి నేర్పిస్తున్నట్టు ఆ వాక్యం మీద దృష్టి పెట్టరు, వాటిని అంగీకరించరు, ఒప్పుకోరు, వాటి ప్రకారం నడవడానికి శ్రద్ధ తీసుకోరు, వాటి మీద తమ మనస్సును లగ్నపరచరు. అదేదో కేర్లెస్గా తీసుకుంటారు, లైట్గా దాన్ని ఆలోచిస్తారు. దేవాలయాలకు వెళ్ళి నిద్ర మేలుకున్నట్టుగా చర్చిలకు వెళ్ళి అలా నిద్ర మేలుకుంటే ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు. ఏమి రాదు. పెద్ద పెద్ద చర్చిలకు వెళ్తే సేవకులు పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటారు. రాదు. వాక్యం విని అలా బ్రతికితే నీకు పుణ్యం వస్తుంది. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకో. నీ వయసు ఎంతదన్నా ఉన్నాయి, నువ్వు ఎంత గొప్ప స్థితిలోనైనా కూడా ఉన్నాయి, నీవు ఒకప్పుడు పాపివి అనేది మర్చిపోకూడదు. కేవలం యేసు ప్రభు యొక్క కరుణ, దయ, కృపచేత నీవు ప్రభు బిడ్డగా చేర్చబడ్డావు. కేవలము చేర్చబడ్డావే కానీ జీవించబడ్డావా, జీవిస్తూ ఉన్నావా అనే నిర్ధారణ వాక్యం ఇవ్వాల్సిందే. మనం చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అందుకోసం ప్రభు చెప్తున్నాడు, తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. నిన్ను నీవు మెచ్చుకోవడం వల్ల ఏమీ రాదు, ప్రభువు మెచ్చుకోవడం వల్ల పరలోకం వస్తుంది. నీ జీవితంలో గొప్ప మేళ్లను అనుభవించడం జరుగుతుంది. మనం ఒకసారి బయట ఉన్న వాళ్ళని చూసామనుకోండి, నిద్రపోతుంటారు. లేదంటే హ్యాపీ న్యూ ఇయర్ కోసం నేలను అలంకరిస్తూ ఉంటారు, గోడలను అలంకరిస్తూ ఉంటారు, కేకుల కొరకు క్యూలో ఉంటారు, బారుల దగ్గర మందు బాటల దగ్గర తొంగోని ఉంటారు. అది ఒక హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసినా, గంజాయి తాగినా, మందు తాగినా ఏమి రాదు, దరిద్రం అలాగే ఉంటుంది. పార్టీలు తీసుకున్నా అలాగే ఉంటుంది. నీ దగ్గర దరిద్రం పెట్టుకొని నువ్వు ఎన్ని సంతోషాన్ని పైకి చేసినా నీ శాపం పోదు, నీ దోషం పోదు. శాపం దోషం ఎవరి ద్వారా నీకు రాదు, నీవు చేసుకునే దాన్ని బట్టే వస్తుంది. అందుచేత శాపాలను దోషాలను తొలగించేవాడు ప్రభు ఒక్కడే. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని మరి సామెతలు 16:6 చెప్పవచ్చు. గనుక మనము గమనించవలసిన వారమైంటున్నాం. దేవుని మాటల వైపు మనం శ్రద్ధగా దృష్టి ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు టీలు, కాఫీలు రెడీగా ఉన్నాయి. ఇంకా అదేమంటారు, అదేదో చిన్న చిన్నగా ఉంటాయి, గుగ్గులు కూడా ఉన్నాయంట. అదేదో పొడుగుగా ఉంటుంది, అదేంటండి, ఏందో అలసందలు అంట. ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు వాక్యం కరెక్ట్గా విన్నారనుకో, లేచిపోకుండా, సుగుణమ్మో వింటున్నావా, లేచిపోయే ఊరు నుంచి రాబాకండి, ఉండే ఊర్లో నుంచే ఉండండి. నేను సూటిగా మాట్లాడతాను, నేను మొదటగానే చెప్పిన, మళ్ళీ మీరు నా మీద బాధపడకూడదు. హల్లెలూయా. డబ్బాలో చూడండి, ఎవరికైనా ఎంగిలి వస్తే డబ్బా తెచ్చుకోండి, దాంట్లో ఇసుకేసుకోండి, పక్కనే పెట్టుకోండి, అప్పుడప్పుడు ముఖం కడ పెట్టుకొని ఊచుకోండి. హల్లెలూయా. మరీ అంత సూటిగా మాట్లాడితే ఎట్ట సార్ అంటున్నాడు దానియేలు. ఏమంటారు, మరీ అంత సూటిగా మాట్లాడితే ఎట్ట, మా సంతోషం నేను ఎట్టెట్నో లాక్కొని వచ్చాడు కూర్చోబెడితే నేను ఇంత సూటిగా మాట్లాడితే ఎట్లా అని అంటున్నాడు. హల్లెలూయా. అవును, మనం ఫ్రీగా మాట్లాడుకోవాలి. మనం ఫ్రీగా మాట్లాడుకుంటేనే మనకు అర్థమవుతుంది. అంచేత గమనించవలసిన వారమైంటున్నాం. దేవుని కృపను బట్టి
ప్రభువు బిడ్డలు అందరూ కూడా ఓ చక్కటి తీర్మానంలో ఉండడానికి పిలువబడ్డారంట. ఆ మాటని పౌలు గారు చెప్పారు. ఏమని చెప్పారు చూడండి, తిమోతికి 6:12 గట్టిగా చదవాలి ఎవరైనా. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడితివి. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. హల్లెలూయా. ఏం ఒప్పుకోలా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. 1 2 3 ఏమైతే సగం తీసుకున్నావా? డబ్బాలో మూసుకున్నా అందుకని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటి ఆ రోజు సత్తా ఆయన ఇట్ట అంటున్నాడు, ఏంటో నాకు అర్థం కాదు. అప్పుడు ఏమి ఒప్పుకోలు చెప్పండి, చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. దేవుణ్ణి అంగీకరిస్తున్నాను. మర్చిపోయినాం పాస్టర్ గారు, అప్పుడెప్పుడో బాప్తీసం తీసుకుంది. ఇప్పుడు అడిగితే చచ్చేంత వరకు దేవుని సన్నిధికి వస్తాం, కానుకలు ఇస్తాం. అదేలే కానుకలు అన్నా కూడా అదేలే. కొత్త ఆమె కదా, కొత్తగా చదివింది ఏమి, అందువల్ల స్పీడ్గా చెప్తున్నది. పాత వాళ్ళని చెప్పానంటే, ఆ లక్ష్మిని చెప్పానంటే సున్నా పాత్రలు తోమి 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 అన్నీ అరిగిపోయినట్టుగా ఆ హృదయంలో ఉండేటివన్నీ పోయినాయి. సరే పాను సుగుణమని అడదాం, ఆమె పక్కనింటి ఆమె కదా, మా పక్కింటి ఆమె గుర్తుంటుంది ఏమని. ఆమె ఉండదు చూడు, ఎవరు మేకాలమే, ఇట్లా చేయి పెట్టి నా దగ్గర ఫస్ట్లో నాకు అన్నీ తెలుసు, నేను ఎటువంటి చర్చికి పోయినా అని తెలిసినానని. ఇప్పుడు ఆమెను అడుగుతున్నాను నేను, బాప్తీసం తీసుకున్నప్పుడు తీసుకున్న ఒప్పుకోలు చెప్పమ్మా. హల్లెలూయా. ఇది వేరే రకంగా ఉండదని అనుకుంటున్నావా? హల్లెలూయా. మనము మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేమి, ఆ ఒప్పుకోలులో మనము ఉన్నామా? మా అల్లుడు ఒక ఆయన కాదు, ఒకే ఆయన ఉండేది. ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, మా చర్చికి వస్తే ఏం చేస్తారంట, ఏదో ఉద్యోగం ఏదో ఇస్తామన్నారంట. అది చర్చికి పోతే ఇచ్చేస్తామన్నారంట. అందుకోసం అందరూ పోయి ఆడ బాప్తీసం తీసుకున్నట్ట. ఆయన అన్నట, వాళ్ళు ఇచ్చేదానికి ఏంది పోయి బాప్తీసం తీసుకునేదా, నేను బాగున్నా చర్చికి అనేసి. ఏదో ఇస్తారని బాప్తీసాలు తీసుకోవడం, ఏదో చేస్తారని బాప్తీసాలు తీసుకోవడం అంతా ప్రయోజనం లేదు. బాప్తీసం నీ జీవితంలో ఓ మలుపు, ఓ మార్పుకు ఉపయోగకరమైనది. ఆ రోజు ఎవరు బాప్తీసం తీసుకున్నా మరిచిపోయి ఉన్నా సత్యం మాత్రం ఒకటి, మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఆ ఒప్పుకోలులో 2023వ సంవత్సరం అంతా జీవించారా? ఏమో మీకే తెలియాలి. ఈ రాత్రి మాత్రం దేవుని కృపను బట్టి క్రొత్త సంవత్సరం కొరకు నీవు ఈ దినపు వాక్య ప్రకారం సిద్ధపడితే దీవెన నీ సొంతం. ఇక్కడే నీవు సిద్ధపడిపోవాలి. కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాం. మీరు ఒప్పుకున్న ఒప్పుకోలులో ఉండొచ్చు, లేదంటే దేవుని వాక్యంలో ఉండొచ్చు. నీవు అలాంటి ఒప్పుకోలును నీవు కలిగి ఉండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. నూతన దీవెనల కొరకు నీవు సిద్ధపడాలి. ఇంకొక 2 గంటలు ఉన్నాయి. ఈ 2 గంటలకంతా నువ్వు సిద్ధపడి దేవుని ఎదుట నిలబడగలగాలి. అర్హతను సంపాదించుకోవడానికి నీవు
త్వరపడాలి. మారు మనస్సు అనేది ఒక్క క్షణములోనే మరురూపమౌదం, మహిమలో ప్రవేశించేద్దాం. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. ఒక్క క్షణము చాలు మనసు మార్చుకోవడానికి. సంవత్సరాలు కూడా జీవించావు, ఒకవేళ మార్చుకున్నావో లేదో ప్రభు వాక్యం తేల్చేస్తుంది. అందుచేత ఈ గడియలలో నీవు నీ మనస్సును ఏం చేసుకోవాలి? సిద్ధము చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీవు మంచి సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక నువ్వు సిద్ధపడ్డావో సిద్ధపడలేదో, నువ్వు సిద్ధపడడం అవసరం. ప్రభు వాక్యలో ఒక మాట చెప్పబోతుంది, సిద్ధపడితివా నీవు ఎత్తబడుదువు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదువు. నీవు సిద్ధపడితే దేవుని సెలెక్టింగ్లో ఉంటావు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు. అందుకోబట్టి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ప్రతి విషయానికి సిద్ధ మనస్సు మనకు అవసరం. అందులో దేవుని బిడ్డలం మనం. మన జీవితాలలో పొరపాట్లు దొర్లిపోవడం సహజం, కానీ సిద్ధపడడం చాలా అవసరం. ఈ 2023లో 7 విషయాలు చెప్తాను నేను. ఈ 7 విషయాల్లో నువ్వు ఉన్నావా లేదా? ఉండినట్లయితే గట్టిగా చేపట్టు, లేని ఎడల సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకో. మంచి ఒప్పుకో. దేవుడు నిన్ను దీవెనకరమైన సంవత్సరంలో నిన్ను ప్రవేశపెడతాడు. అది నీకు దీవెన. నీకు దీవెనకరమైన అనుభవము నీవు అనుభవించడానికి ప్రభు నీకు సహాయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 ఫస్ట్ చెప్తున్నాను బాగానండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2023వ సంవత్సరంలో క్రమము తప్పకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావా? చాలా మంది తప్పిపోయారంట. వాక్యం చెప్పుకుంది, కొందరు సమాజముగా కూడుట మానుకొనుచున్నట్టుగా. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళే క్రమాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకములో ఉంచుకో అంటున్నాడు. నిర్గమాకాండములో చెప్పబడుతుంది 20వ అధ్యాయము 10 ఆజ్ఞలలో పెద్ద ఆజ్ఞ ఏదేదా? పెద్ద ఆజ్ఞ అంటే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న మ్యాటర్ అది. నిర్గమాకాండము 8వ అధ్యాయము 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు ఒకే ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఏంటంటే దేవుని మందిరానికి నువ్వు తప్పనిసరిగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. బైబిల్ ఏడని బైబిల్ అమ్మేసినావా? చిన్నప్పుడు నేను బైబిల్ అమ్మిన, పాస్టర్ అయిపోయినా, నీకు తెలియదు కాబట్టి నీకు అది ఉండదేమో, నాకైతే తెలియదు. ఎక్కడో అమ్మలేదో, మీ ఇంటికి ముందు అక్కడ ఒక ఏంటది కాదు అదేదో సచివాలయం పోయే దారిలో ఐజాక్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చచ్చిపోయినాడు. ఆయనకి ఇచ్చేసేది నేను బైబిల్ అంతా, మా ఇంట్లో బైబిల్ అంతా ఎత్తి ఇంగ్లీష్ మాస్టర్ ఆయనకి ఇచ్చేసేది. శిష్యురా నువ్వు మంచోడరా అంటే చాలు, అంతే మా ఇంట్లో బైబిల్ అని ఎత్తుకొచ్చేసి. చిన్న కథ కదా, నా కథ నీకు తెలియదు. నీకన్నా ఘోరంగా బతికినాన్ని, నువ్వేం బతికినా నేను చెప్పేస్తా. నా దగ్గర ఉండింది కదా అప్పుడు. మా గురువు ఆయన ఇంగ్లీష్ మాస్టర్ ఐజాక్, ఆయన కూడా ఆయన ఒకరోజు వారాది మీద కూర్చున్నాడు, నేను బైబిల్ ఎత్తుకొని పోతున్నాను.
అయ్యో మా మాస్టర్ వచ్చినారే, మా సార్ వచ్చినారంటే నమస్తే సార్ అన్నాడు. ఎవరు సార్ మీరు అంటున్నాడు ఆయన నన్ను. అంటే నా గెటప్ మర్చిపోయినాడు. నేను ఇప్పుడు పాస్టర్ గారిని, ఐఆమ్ పాస్టర్ అన్నా. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్ అంటున్నాడు ఆయన నన్ను. సార్ నేను మీ శిష్యుడిని సార్ అంట. ఎవరు, ఎక్కడుండేది మీరంట? ఈ ఏరియా సార్. అవునా, అవును మా శిష్యుడు, శిఖామణి గారి యొక్క కుమారుడు మా శిష్యుడు. నేనే సార్, అబ్రహాం రాజశేఖర్. అబ్బా ఎంత షాక్ ఇచ్చినామయ్యా అన్నాడు. ఆయన పాస్టర్లు కదా మీరు, మిమ్మల్ని మేము ఎట్టంటే అట్ట మాట్లాడకూడదు. సరే ఒక టెస్ట్ పెడతాను, నువ్వు పాస్టర్వో కాదో ఒక టెస్ట్ పెడతానంట. పెట్టండి సార్ అన్నాను. రోమా 8:28 ఏముంది అన్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సరుగుచున్నదని ఎరుగుదుము అన్నాడు. వెరీ గుడ్, వారి పాస్టర్ అని చెప్పి తీసుకొని బస్సులో ఎక్కిన. ఆయన టికెట్ తీస్తున్నాడు. పాస్టర్ గారు మీరు, ఆయన మా గురువు, నేను అంటున్నా. బైబిల్ అంతా ఇచ్చేసినాను. బైబిల్ ఇచ్చే మాకు పట్టుకుంటుంది. బైబిల్ కాల్చినాడంట ఆయన. సుందర్ సింగ్, ఎవరు, భక్తి సింగ్, సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్, వీళ్ళందరూ బైబిల్ని కాల్చేసి తన్నేసి అమ్మేసి కథలు చేసిన వాళ్ళతో పాస్టర్ అయిపోయి పెద్ద పెద్ద జయవిజయంలో అయిపోయినాడు. హల్లెలూయా. అట్టయితే నువ్వు బైబిల్ ఏమవుతావయ్యా నువ్వు అంటే, నేను మిలిటరీకి వెళ్తాను, అందరినీ కాల్ చేస్తాను అని సాక్ష్యం ఇచ్చాడు. మిలిటరీకి పోయినా అంటే ఆడ కాల్ చేస్తావు, బైబిల్ ఎత్తుకున్నట్టే రక్షించేస్తావు. ఏది కావాలో నువ్వే ఎంచుకో. దేవుని ఎరిగినప్పుడు బాప్తీసం తీసుకునేటప్పుడు మనం అక్కడ ప్రమాణం చేసుకొని మంచి ఒప్పుకోలు చేసి ఉంటాం. ఆ ఒప్పుకోలులో ఒక మాట ఏంటంటే, నేను ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళతాను. ఆ పని ఈ 2023లో ఫుల్ఫిల్ చేసావా? పూర్తి చేసావా? పూర్తి చేయకపోతే ఏమి దేవుని బిడ్డవి? కోతకాలమందే నేను విత్తు కాలమందైనను కోతకాలమందైనను విశ్రాంతి దినమును ఆచరించవలెను. నమ్ముచున్నావా? మంచి ఒప్పుకోలు, నీ ఒప్పుకోలు మంచిదేనా? నీవు దేవుని ఎదుట యథార్థంగా జీవించడానికి, దైవాశీర్వాదాలు పొందడానికి నువ్వు ఆ దినం కదా, ఆ దినం వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. చాలామంది మోకరిల్లడం లేదు. ప్రార్థన చేసేదానికి మోకరిల్లుదామంటే మోకరిల్లడం లేదు. ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతివాని నాలుక ఆయన నామాన్ని స్తుతించాలి. ఈ భూమి మీద కోటీశ్వరుడిగా బతికినా నీకు దేవుని రాజ్యం రాదు. నీ పాపాలు పావు, నీ కుటుంబానికి సమాధానం రాదు. దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల వస్తుంది. ఒక ఆయన చెప్పాడు, ఏమంటాడు, ఏ నాటికైనా ఈ దేహము మాయమగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. నీవు ఎంతటి వాడివైనా, నీవు విద్యావేత్తవైనా, తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, థీస్టువైనా, యతిష్టువైనా, మార్కిస్టువైనా, కోపిష్టువైనా, ఏ నాటికైనా ఈ దేహము మాయమగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. ఈ సత్యం మనకు తెలుసుకున్నప్పుడు మనము ప్రభు దగ్గర ఒప్పుకున్న ఒప్పుకోలుకు తగినట్టుగా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళగలగాలి. ఈ ఒప్పుకోలును నీవు పూర్తి చేశావా? ఈ 2023వ సంవత్సరంలో నీవు దాంట్లో పెండింగ్ పెట్టుకున్నావా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఓ మాట చెప్తున్నాడు పౌలు గారు. చూద్దాం, త్వరగా ముగిద్దాం. మరియు ఆయన దృష్టికి కనబడని
సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు. ఆశీర్వాదాల కొరకు ఆరాధన దినాన్ని పెట్టాడు, బోధ కొరకు ఆరాధన దినాన్ని పెట్టాడు, అర్పణ కొరకు ఆరాధన దినం పెట్టారు. మన పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తమే మన కానుకలు. దీనిని అర్పణ అంటారు. మన దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగించుకునేదానికి ఈ యొక్క అర్పణములను చెల్లించడం పెండింగ్ పడిపోతుంది. ఆరాధన చేయడం పెండింగ్ పడిపోయింది. ఆశీర్వాదాలు పొందుకోవడం పెండింగ్ పడిపోయింది. అన్నీ పెండింగ్ చేసుకుని మా ఇంట్లో నెమ్మది లేదు అంటే ఎలా? నీకు మంచి దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఎటువంటి దేవుడు అంట? యేసు గాడ్ ఈజ్ గుడ్, యేసు గాడ్ ఈజ్ గుడ్, యేసు గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్ టు మీ. మా వాళ్ళు పాడేవాళ్ళు. నీకు నాకు మంచి దేవుడు యేసయ్య. చెడ్డ దేవుడు కాదు, ప్రాణము పెట్టిన దేవుడు, పరిశుద్ధుడు. నిన్ను దీవెనలోనికి తీసుకొని రావడానికి ఆయన దరిద్రుడైపోయాడు. నీ కొరకు ప్రాణము చెల్లించాడు. నీవు ఎలా కోళం మాట్లాడకూడదు, నువ్వు మత కార్యాలాగా ఉండకూడదు. నీవు ఒప్పుకున్న ఒప్పుకోలుకు తగినంతగా బ్రతికితే చాలు. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయమైన దేవుడు. అది నీకు ఎరుకై ఉండాలి. దానిని తెలుసుకొని బ్రతకగలగాలి. నీవు క్రొత్త సంవత్సరంలో కొరకు ఇలా నువ్వు సిద్ధపడాలి. కరెక్ట్గా సండేస్ అన్నీ ఫుల్ఫిల్ చేసావా? పెండింగ్ పెట్టుకున్నావా? పెండింగ్ పెట్టుకోలేదంటే ఈ సమయంలో నీవు దేవుని దగ్గర నువ్వు ఒప్పందం చేసుకో. ప్రభువా, పొరపాటు జరిగిపోయి నువ్వు నాతో ముఖాముఖిగా మాట్లాడినావు ప్రభువా. నేను ఈరోజు తీర్మానం తీసుకుంటాను. ఈరోజు తీసుకుంటున్న తీర్మానం ఒప్పుకోలు, మంచి ఒప్పుకోలు. హల్లెలూయా. అతిక్రమములను తాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. సంపాదన కొరకే నీవు పుట్టలేదు అన్నాడు ఒక కవి. నువ్వు సంపాదించడం కొరకు పుట్టలేదు, నువ్వు దేవుని రాజ్యం కొరకు పుట్టావు. దేవుని రాజ్యములో బంగారు వీధులుగా కట్టబడుతున్నట్టు ఆ దైవ నివాసములో నీవు కూడా ఒక నివాసాన్ని సంపాదించుకోవడం కొరకు నిన్ను పుట్టాడు దేవుడు, పుట్టించాడు. దీనికి తొలిమెట్టు ఏంటి తెలిసిన? విశ్రాంతి దినం, ఆదివారము చర్చికి వెళ్ళే క్రమం. దేవుని ఇది కండిషన్ కాదు. ఇది ఆదివారము కొరకు నువ్వు కాదు, నువ్వు ఆదివారం కొరకు కాదు, నువ్వు ఆదివారం కొరకు బద్ధుడుగా ఉండని అవసరం లేదు. ఆదివారం నీ కొరకు. అర్థమైందా? నువ్వు ఆదివారం కొరకు విశ్రాంతి దినమున చర్చికి వెళ్ళాలని క్రమశిక్షణ కాదు ఇప్పుడు నీకు. ఆదివారం నీకు ఆశీర్వాద దినం, నీ కొరకు. అది ఎట్ట వాడుకోవాలన్న వాడు. అది నీకు అర్థమైతే దాన్ని ఎలా వాడుకోవాలని అలా వాడుకోగలిగితే నీ దీవెనకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనంలో ఓ మాట చెప్తున్నాడు ప్రభు. చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకయు నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండిన ఎడల మనోహరమైనదని, ఆ ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల, హల్లెలూయా, ఘనముగా ఆచరించాలి. దేవుడి దగ్గరకు పోయేవాళ్ళు చూడేమా, చెట్టు కాడకు పోయి మొక్కేవాళ్ళేమా, పొంగళ్ళకి అన్నీ ఎత్తుకొని కోడి పిల్ల పట్టుకొని బుట్టలో పెట్టుకొని అంతే. ఇదే పంప కొట్టుకుంటా, బ్యాండ్ కొట్టుకుంటా కదా వెళ్ళి పోయి అక్కడ మొక్కేసి వస్తాడు. మనమా
ఓ 10 రూపాయలు ఇదిలు ఇచ్చి జేబులు వేసుకొని పోయి అడవి కూర్చొని నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. ఎంతకే ఏమంటే దేవుడు ఇవ్వలేదంట, దేవుడు ఇవ్వలేదు. ఏమో నీకు దేవునికే తెలుసు. నేను నిన్ను ఆరోపించడానికి నేను తీసుకురా. అయితే నేను ఒక్క మాట మాత్రం నొక్కి వక్కాడేసి చెప్పగలుగుతా, దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. నీకు అన్యాయం చెయ్యడు. నువ్వు అర్థం చేసుకొని ఉంటావు, దాని కొరకు సిద్ధపడకుండా ఉంటావు. అందువల్లనే నీవు అలా ఆలోచన చేస్తావు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారము నీవు దేవుని మందిరానికి వెళ్ళే క్రమమును 2023వ సంవత్సరమును నీవు వినియోగించుకోగలిగినావా లేదా? అయితే క్రొత్త సంవత్సరంలో ఇలా సిద్ధపడి దేవుని దగ్గర మంచి ఒప్పుకోలుతో మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. కీర్తన 84:10. కీర్తన 84:10 త్వరగా. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము దేవుని ఆలయాలకు వెళ్ళి నువ్వు గడపడం అనేది 1000 దినాలంతటే శ్రేష్టమైన ఆశీర్వాదం. దాన్ని పోగొట్టుకుంటే దాన్ని అనుభవించగలిగినట్టు అనుభవంలోకి రాలి. నేను చెప్తున్నాను, నేను విశ్వాసిగా ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి నాట వరకు ఈ రోజు వరకు ఒక్క ఆదివారం కూడా మిస్ చేసుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు అయినా ఓ 30 సంవత్సరాల నుంచి సేవకుడైనా, అంతకుముందు మామూలు దేవుని బిడ్డలాగానే ఉన్నాను. అయినప్పటికీ ఆదివారం అమ్మను, కూలి అయినా వదిలేస్తాను కానీ ఆదివారం వదలను. నేను, నా భార్య, బిడ్డలు, మేము రామచంద్రాపురం బిలీవర్స్, అక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళం. మేము అప్పట్లో ఒక డొక్కు సైకిల్ పెట్టుకొని ఆ సైకిల్లో మేము 4 వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా ఆల్నైట్ ప్రేయర్ కలిపితే 4 ఆల్నైట్ ప్రేయర్కి బండ్ల సైకిల్లో పోయేవాళ్ళం, చూసుకునేవాళ్ళం. ఆ రోజు పోలీస్ ఆయన పట్టేసినాడు. ఎవరియా నువ్వు లేడీస్ అంతా ఎక్కించుకొని రాత్రుల్లో తిరుగుతావు? సార్ చర్చికి వెళ్ళి వస్తున్నాం సార్ అంటే, ఇదే మీ దగ్గర వచ్చేది, మీకు ఏదైనా జరిగితే మళ్ళీ మా మీద వస్తుంది, వెళ్ళిపో త్వరగా ఇల్లు చేరు. చూసావా? ఇదే ఇలాంటి దినాలలో చలికి ఆ సైకిల్లో అక్కడి నుంచి చిన్న బిడ్డను పెట్టుకొని వచ్చి చూసుకొని వెళ్ళేవాడు. మాకు దేవుడు అంటే చాలా ప్రియం కాబట్టి దాన్ని కొనసాగించు. నేటి దినంలో మీకు నేర్పించడానికి నన్ను ఇక్కడ నిలబెట్టాడు ఆయన. ఆదివారమును ఉపయోగకరంగా మలుచుకోగలుగుతున్నావా? నువ్వు బాప్తీసం తీసుకునేటప్పుడు దేవుని దగ్గర మంచి ఒప్పుకున్నావు. ఏమిటంటే ప్రతి ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్తాను. హల్లెలూయా. చాలా మంది దానిలో నమ్మకాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎలా ఉన్నావు? నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా? యేసయ్య వాడుక చొప్పున దేవుని మందిరానికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడు. అట్లని లూకా 6:18 చెప్పబడి ఉంది. నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. నీ ఒప్పుకోలు కరెక్ట్గా లేదా? తప్పిపోయినావా? అయితే ఇప్పుడే నువ్వు నిర్ణయం చేసుకో. దేవుడు నిన్ను మంచి దీవెనకరమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి సిద్ధ మనస్సు కలిగిన దయగలిగిన దేవుడు. నువ్వు ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోవడం నీకు అవసరమని ప్రభు ఆత్మ నీతో బోధిస్తుంది. హల్లెలూయా. రెండవదిగా చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఈరోజు మంగళ షాపుకి పోతే ఆయన షేవింగ్ చేస్తా చెప్తున్నాడు. సార్ నేను నిద్ర లేస్తానే అర్ధగంట సేపు ప్రార్థన చేస్తాను సార్,
మధ్యాహ్నం షాప్ మూసేసి ఇంటికి పోయిన తర్వాత నీళ్లు పోసుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ భోజనం చేస్తాను సార్. రాత్రి షాప్ మూసేసిన తర్వాత స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని తర్వాత నేను భోజనం చేస్తాను సార్. ముమ్మారు ప్రార్థన అనుభవం. నువ్వు ఆ రోజు బాప్తీసం తీసుకునే రోజు నువ్వేమని దేవుని దగ్గర ఒప్పందం చేయించుంటావు తెలిసిన సేవకులు? నేను అనుదినము ప్రార్థనలో గడుపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్యం చెప్పబడుతుంది. 52వ కీర్తన 1వ వచనం చూడండి ఏం చెప్పబడుతుందో. 52 చూడండి. 53 4వ వచనం. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? ఏంది? దేవునికి ప్రార్థన చేయక ఆహారం కూడా మింగేస్తారంట. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట. హోటల్కి పోయినామంటే ప్రార్థన చేయకుండా మింగేస్తాం. మళ్ళీ బయట వచ్చిన తర్వాత అది ఒక సమస్య. ప్రార్థన ఎందుకు చేయాలి? భోజనానికి ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రభువా మాకు తెలియకుండా ఏంటి దాంట్లో ఏదైనా మాకు విరుద్ధమైనది ఏదైనా ఉన్నట్లయితే యేసు రక్తంలో తొలగించే. నువ్విచ్చిన ఆహారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఇలాంటి ఆహారం లేని వారికి కూడా నువ్వు దయచేయి ప్రభువా. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ 4 మాటలు కూడా ఉచ్చరించడానికి కష్టమైపోయి అక్కన పక్కన వాళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటారని, అది ఒక విచిత్రంగా అనుకుంటారని కూడా ఫీల్ అయ్యి ప్రార్థన చేయకుండా ఆహారం మింగే వాళ్ళు ఉండారంట. ఇంకా పని బ్యాట్లు చేసుకుని పొద్దుపోయేంత వరకు పనులు చేసుకొని బాగా ఉళ్ళలిసి పెట్టేట్టుగా పని చేసుకొని ఇంటికి పోయిన వాళ్ళు ఏం చేస్తారు చూడండి. తీరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటారా? నీ దేవునితో నువ్వు మాట్లాడాలి కదా. అడుగుడి మీకు ఇవ్వబడను, అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. అడగడానికి లేకదంటే నీకు ఎవరు పెడతారు? అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంట. నీకు దీవెనలు కావాలంటే నీ సమస్యల గురించి దేవునితో చెప్పుకోవాలి కదా. నువ్వు చెప్పుకోవడానికే నీకు నమ్మకం లేదంటే ఆయన నువ్వు దేవుడుగా గుర్తించలేదని అర్థం. మూడు 365 రోజులు ఇంటూ 3 లెక్క ఎన్ని రోజులు అయింది? 365 ఇంటూ 3 ఎంత అయింది చెప్పండి. దాదాపు 1000 పైన ఏండ్లా, 1000కి పై ఏండ్లా, 1000కి పైగా నువ్వు ప్రార్థన చేయాల్సింది ఒక సంవత్సరానికే. ఎన్ని పెండింగ్ పెట్టుకున్నావు అది నీకే తెలియాలి. దానియేలు దినమునకు 3 ప్రార్థన చేశాడు కాబట్టి సింహపు గుహలో వేసేసిన విడిపించాడు దేవుడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని రాజా. కాబట్టి దేవతను పంపి సింహాల నోళ్ళు మూయించినాడు నా దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నీకెందుకు సాతాను శోధనలో, నీ ఇంట్లో ఎందుకు ఇబ్బందులు, నీ ఇంట్లో ఎందుకు సమస్యలు అంటే నువ్వు ప్రార్థన చేయడంలా, దేవునితో మాట్లాడడంలా, ఒప్పుకోలను పక్కన పెట్టేసినావు. మనుషులతో మాట్లాడతారు, కాలక్షేపాలు చేసుకుంటుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏందిదే, ఎవరు మనుషులతో మాట్లాడకపోయినా కూడా సరే సెల్ ఫోన్తో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. దరిద్రం పొయ్యిలో పెట్టి కూడా కాలదంట. అటువంటి దరిద్రం అది. అందరూ ఇట్ట అంటుంటారు, ఇట్టన్నట్టుగా. ఇట్టంటే ఏంది? రైట్. ఇట్టంటే రైట్ కాదు, అది నామం, బ్రతుకే నామం. ఇట్ట గీకి ఏంటో లోకాన్నే మనమే శాసించేసేటట్టుగా, మనకే అంతా వచ్చేసేసినట్టుగా త్వరగా సైట్, త్వరగా ఎంటుకలు రాలిపోతాయి, త్వరగా కంట్లో ఉండే నరాలు చిట్లించిపోతాయి, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అన్నిటికీ అదే దరిద్రం, దాన్నే పెట్టుకొని చేస్తాం. హల్లెలూయా.
ఈ పెద్దోళ్ళు ఉండరే, చదువు సంధ్య లేని ఈ పెద్దోళ్ళు, ఈ సెల్ ఫోన్ మాకు తెలీదు. మా వాడికైతే బాగా తెలిసిందే. బిడ్డ దగ్గర ఇచ్చి ఆ బిడ్డ దగ్గర ఇచ్చి వీళ్ళు దాన్ని చూసి నేర్చుకుంటాం. మా వాడికి భలే తెలివి, అన్నీ వచ్చేసి సెల్ ఫోన్లో, దాంట్లో లోకల్ అది లోపల లోపల పోయేది వీళ్ళకి తెలీదు. ప్రార్థన చేసుకునేదానికి సమయం లేదు, సెల్ ఫోన్తో గడపడానికి సమయం ఉంది. దేవునితో మాట్లాడడానికి మరి సమయం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుకునేదానికి సమయం వస్తుంది. ఒప్పుకోవాలి కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా దేవుని దగ్గర బాప్తీసం తీసుకునేటప్పుడు, లేదా దేవుని బిడ్డగా ఉండేటప్పుడు. చేపకి పుట్టిన వెంటనే ఈత ఎవరు నేర్పించరు. క్రైస్తవుడికి ప్రార్థన ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు. వచ్చిన భాషలో ప్రార్థన చేసుకోవచ్చు. వచ్చిన పదజాలాన్ని దేవునితో ఉపయోగించి ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. నేటి దినంలో నీవు మంచి నిర్ణయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థించడం అనేది చాలా అవసరం. యేసు ప్రభు మనకు ఒక మాదిరిని ఉంచాడు. ఏమిటా మాదిరి అంటే, మనిషిగా పుట్టి మనిషి ఎలా బ్రతకాలో నేర్పించాడు. ఆయన నేర్పించే మాదిరిలో ఒకటి ఏంటంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అరణ్యమునికి వెళ్ళి ప్రార్థనలో గడిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి తెలీదు, చర్చికి వెళ్తుంటారు. ప్రార్థన చేయడానికి తెలీదు క్రైస్తవులు. ప్రార్థన చేయడానికి రాదు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంటే తల్లిదండ్రులతో మాట్లాడేవాళ్ళు. బిడ్డలు అంటే అమ్మతో మాట్లాడాలి. బిడ్డలు అంటే తండ్రితో మాట్లాడాలి. తండ్రితో తల్లితో మాట్లాడకుండానే వాళ్ళకి ఎలా బిడ్డల యొక్క సాంగత్యము జరుగుతుంది? ప్రతిదీ తండ్రిని అడగాలి, ప్రతిదీ తల్లితో చెప్పుకోవాలి. ఆయనే తల్లి, ఆయనే తండ్రి. ఆయనతో మాట్లాడాలి. మాట్లాడడం తెలిసిపెట్టుకోవాలి. నాకు రాదు అనకూడదు. బహిరంగంగా మాట్లాడాలి, ఏకాంతంగానూ మాట్లాడాలి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. హల్లెలూయా. ఒక్కొక్కరికి ప్రార్థన చేయడం రాదు, సంతోషం. ఎట ప్రార్థన చేయాలి? యేసయ్యా మా పాస్టర్ గారిని కాపాడు, వచ్చే దారిలో పోయే దారిలో కాపాడు, మా అమ్మను కాపాడు, మా నాయన కాపాడు, అది కాపాడు, ఇది కాపాడు. ఇదే వచ్చు వాళ్ళకి వేరే తెలీదు. ఏంటంటే అమ్మా నాన్నలు వాళ్ళకి నేర్పించడంలా, ప్రభువును గూర్చినట్టు జ్ఞానమును వారికి తెలియపరచడం వీళ్ళకే రాదు, ఇంకేళ్ళు వాళ్ళు అంత మాట్లాడాలి. ఆయనే నీకు తల్లి, ఆయనే నీకు తండ్రి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. ఎవరైనా నిన్ను వదిలేస్తారు కానీ, మీ తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు కానీ ఆయన వదలడు. ఆయన సృష్టికర్త, ఆయన స్వయంభువుడు. ఎప్పుడు ఎవరి చేత రూపింపబడక ఆయనే రూపొందించుకున్న దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాలాలు మారిపోయినప్పటికీ యేసయ్య మాత్రం మారడు, నిరంతరుడు. ఆయన ఎప్పుడూ ఉండే దేవుడు. ఆయనతో నువ్వు మాట్లాడడం అలవాటు చేసుకుంటే నీ జీవితం ధన్యం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు కూడా ప్రార్థన చేయకుండానే వెళ్ళిపోయి దెయ్యాల దగ్గరికి వెళ్ళి దెబ్బలు తిని వచ్చేవాళ్ళు ఉంటారు. వాక్యం ధ్యానించేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ధ్యానించకుండా ఉత్తుత్తికేదే పోయేసి వాక్యాలు నేర్చుకుని 4 మాటలు చెప్పేసి వచ్చేస్తుంటారు. అందుకే సంఘాలలో కొంతమంది ఎదగలేకుండా బలహీనం అయిపోతుంటారు. వాళ్ళకి సత్యం నేర్పించడానికి ప్రభుతో మాట్లాడుకునే అనుభవం అవసరమైనది. అంచేత ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నావా? ఈ సంవత్సరం అంతా ప్రార్థనలో ఎంతవరకు గడపగలిగినావు? సక్సెస్ అయ్యావా లేదా? అయితే ఈ క్రొత్త సంవత్సరంలో ఓ మంచి నిర్ణయాలతో ఉండాలి. ప్రభువా, నేను తప్పకుండా నీతో ముమ్మారు ప్రార్థనలో గడుపుతాను ప్రభువా.
ఇది వరకు జరిగింది వదిలే ప్రభా, ఇక మీదట నన్ను గుర్తుంచు, నేను ప్రార్థనలో గడుపుతాను. బిజీ షెడ్యూల్, పనులు ఉండింది అనుకోండి, ప్రభుతో మాట్లాడడం. ఊరెళ్ళాలనుకోండి, ప్రభుతో మాట్లాడడం. నిద్ర చేసింది అనుకోండి, ప్రభుతో మాట్లాడడం. డబ్బులు ఎక్కువ ఉండింది అనుకోండి, ఖర్చు పెట్టడానికి వెళ్ళిపోయి ప్రభుతో మాట్లాడడం. పక్కన వాళ్ళకి ఇబ్బందులు, ఇంకోరికి ఇబ్బందులు, వాళ్ళకి కష్టం, వీళ్ళకి కష్టం, ఏదో మనమే కష్టాలన్నీ తీర్చేసే వాళ్ళు అయినట్టుగా ఫీల్ అవుతున్నాం. మన కష్టాలకే మనం ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాం. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయవలసిన భారం కలిగిన వాళ్ళం. మనల గురించే మనం ప్రార్థన చేసుకోకపోతే ఇంక వారికి ఎక్కడ మనం సహాయం చేయగలం? నీ కుటుంబంలో కష్టం ఉందనుకో, నీ కుటుంబంలో బాధ ఉందనుకో, నీ కుటుంబంలో సమస్య ఉందనుకో, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి అన్నాడు. చేస్తున్నావా? గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నావా? ప్రార్థన చేస్తే నీకు చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రార్థన ఓ మనిషి యొక్క ప్రాణము లాంటిది. అదే చెప్పాడు ఒక దైవజనుడు, ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థించెదము ప్రణుతించెదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. గెత్సేమనే ప్రార్థన మాకు నేర్పించుమా, గెత్సేమనే ప్రార్థన మాకు నేర్పించుమా. ప్రార్థనే ఆమేన్, ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము, ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. అడిగి ఊహించు వాటి కన్నా ఎక్కువగానే ఇస్తానన్నావు. అడిగి ఊహించు వాటి కన్నా ఎక్కువగానే ఇస్తానన్నావు. అడుగుచండి మయా అనుగ్రహించుమయా, అడుగుచండి మయా అనుగ్రహించుమయా. ఆమేన్. ప్రార్థనే ఆమేన్, ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ఆమేన్. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ఏలియా ప్రార్థించ అగ్ని కురిపించావు, నీ ఆత్మతో మమ్ము మండించుమో దేవా. ఏలియా ప్రార్థించ అగ్ని కురిపించావు, నీ ఆత్మతో మమ్ము మండించుమో దేవా. శుద్ధి చేయుమయా ఉజ్జీవమేమో తండ్రి, శుద్ధి చేయుమయా ఉజ్జీవమేమో తండ్రి. ప్రార్థనే ఆమేన్, ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము.
హల్లెలూయా. కనుక గమనించాలి, ప్రార్థన మన ప్రాణము లాంటిది. ప్రార్థించకుండా జీవించితే జీవము లేని శవముతో సమానం. మనకు అర్థం కాదు మన భవిష్యత్తును గురించి, మన బ్రతుకును గురించి మనకు తెలియదు. మనుషులతో చెప్పుకుంటాం, లోకంతో చెప్పుకుంటాం, దేవునితో చెప్పుకోం. నీ కష్టాలు తీరాలంటే, నీ సమస్యలు మరి పరిష్కరించబడాలంటే దేవునితో తీరికగా మాట్లాడుకునే ప్రార్థనా అనుభవాన్ని నువ్వు గడిపినావా? 2023వ సంవత్సరంలో నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావో, ఎన్ని కష్టాలు నీ కుటుంబానికి వచ్చిందో, ఎంత ఇబ్బందులు పడ్డావో నీకు తెలుసు. అయితే నువ్వు ఒకవేళ ప్రార్థన ద్వారా పరిష్కారం మార్గాన్ని నువ్వు పొందుకొని ఉంటే దేవునికి నీ ద్వారా మహిమ కలిగింది. ప్రార్థన చేయకుండా విఫలమై ఉంటే దేవునికి నిన్ను బట్టి బాధ కలిగి ఉంటుంది. అయితే ఈ క్రొత్త సంవత్సరంలోకి నువ్వు మంచి ప్రార్థనా పరుడుగా జీవిస్తాను అని నువ్వు సిద్ధపడగలగవా? నువ్వు సిద్ధపడి క్రొత్త సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించగలిగినట్లయితే దేవుడు నీకు మంచి దీవెన అనుగ్రహించడానికి, గొప్పగా సంతోషంగా నిన్ను అంగీకరించడానికి సిద్ధపడే మంచి దేవుడుగా ఉంటున్నాడు. గనుక నువ్వు ప్రార్థన చే దాంట్లో నీ క్రమాన్ని నువ్వు తప్పకుండా ప్రార్థించావా, లేదా నీవు ఆలోచించి దేవుని సన్నిధిలో క్రమాన్ని పాటించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. వెళ్దాం, మూడవదిగా చూద్దాం ప్రియులారా. కీర్తన 1:2, 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధ్యానించుట అనగా ఆలోచన చేయుట, చదువుట, ఆలోచన చేయుట. దేవుని వాక్యమును ప్రతిదినము నీవు చదువుచున్నావా? నీవు బాప్తీసం తీసుకున్నప్పుడు దైవజనులను ప్రశ్నించుంటారు, లేదా నీకు నేర్పించుంటారు. నీవు దేవుని వాక్యమును ప్రతిదినము చదువుదవా? చదువుతానండి. చదువులేదు, వింటావా? వింటానండి. విన్నావా? చదివినామా? ఏమో నీకే తెలియాలి, నాకు తెలియదు. కొంతమంది బాగా చదువుకొని ఉంటారు, మనకన్నా, అంటే ఇక్కడ ఉండే వాళ్ళకన్నా కూడా ఎక్కువ చదువుకొని ఉంటారు అనుకున్నాం, కానీ బైబిల్ చదవరు. కొంతమందిని అడుగుతుంటాను నేను, ఏమి ధ్యాని ఏడుండవు బైబిల్ అంటే, మొన్న చెప్పుంటాడు ఆదికాండంలోనని. ఇప్పుడు అడిగితే కూడా ఆదికాండంలోనే. ఏంది మొత్తం చదివేసి చదువుతానంట? లేదయ్య గారు, కొంచెం పని పడిపోయింది, ఆడవాళ్ళు నిలిపేసినాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాను అంటాడు. ఇంకెప్పుడు స్టార్ట్ చేసేది? హల్లెలూయా. ఇదిగో మన క్రొత్త సంవత్సరం క్యాలెండర్లో బైబిల్ ధ్యాన మాలిక అని ఇచ్చారు, టైం టేబుల్ ఇచ్చారు. ఒక రోజుకి 3 అధ్యాయాలు చొప్పున సంవత్సరం మొత్తం మీద బైబిల్ చదివి పూర్తి చేసేవచ్చంట. ఆ క్యాలెండర్లో పక్కన ఈ పక్క ఉంటుంది, బాగా దానిని ఫాలో చేయండి, బైబిల్ చదివి పూర్తి చేయవచ్చు. బైబిల్ చదవడం అంటే పని బాట లేని వాళ్ళు చేసే పని అనుకోబాకండి. బైబిల్ చదవడం వల్ల, దేవుని వాక్యమును ధ్యానించడం అంటే నీ బోధకుల కంటే విశేషమైన జ్ఞానము నీకు లభ్యమవుతుంది. నీ సేవకుల కంటే, నీ వృద్ధుల కంటే నీకు జ్ఞానం ఎక్కువగా వస్తుంది. ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో, ఈ లోక సంబంధమైన వ్యక్తుల మధ్య నీవు జీవించాలంటే నీకు దేవుని వాక్యం తప్పకుండా తెలిసి ఉండాలి. నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే వాక్యం నీకు తెలిసి ఉండాలి. నాకు చదువు తెలుసులే, నాకు టైం లేదులే, నేను ఎప్పుడైనా చదువుకోవచ్చులని అనుకోకూడదు. నేను కూడా రోజు చదవాల్సిందే, నువ్వు కూడా చదవాల్సిందే. హల్లెలూయా. నీకు చదువు లేదనుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలి, నేర్చుకోవాలి. బైబిల్ చదవడం కోసం చదువు నేర్చుకోవాలి. లేదనుకో, రోజు వాక్యం వినాలి. చదువు లేని వాళ్ళకి విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం చాలా చాలా గొప్పగా, లోతుగా వీళ్ళు చదువుకొని, వ్యక్తిగతంగా కూడా చదువుకొని వీళ్ళు విశ్వాసాన్ని సంపాదించుకుంటే, వాళ్ళు చదువు లేదు, వినడం లేదు, ఇంకేం కావాలి? విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును.
దేవుని వాక్యం నువ్వు చదువుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు నీకు బోధిస్తాడు. కాబట్టి అక్కడ నీకు విశ్వాసం వచ్చేదానికి అవకాశం ఉండాలి. దేవుని సత్యాలు నీకు తెలియాలి. దేవుని సత్యాలు తెలియకపోవడం వల్ల సాతానుడు వచ్చి నిన్ను మోసం చేసే ప్రమాదం ఉంది. బైబిల్ చదవడం అంటే ఇదేదో పని బాట లేని వాళ్ళు చేసే పని అనుకోకు. బైబిల్ చదవడం వల్ల నీకు సత్యం తెలుస్తుంది. నీకు సత్యం తెలిస్తే సాతానుడు వచ్చి నిన్ను మోసం చేసే పరిస్థితులే ఉండవు. యేసయ్య దగ్గరికి వచ్చి సాతానుడు అంటున్నాడు, యేసు నేనే దేవుణ్ణి, నువ్వు చనిపోతావు, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏమార్చేస్తాడు సాతానుడు. సాతానుడి తంత్రములో నువ్వు తెలుసుకొని బ్రతకాలి. అందుకోసము వాక్యం వినాలి, అందుకోసము బైబిల్ చదవాలి. అది పనిగా చదవాలి. మత కార్యం కొరకు కాదు, సేవకుల కొరకు కాదు, ఏదో భక్తి అనే దాని కొరకు కాదు, నువ్వు సత్యంలో జీవించడం కొరకు చదవాలి. నాకు టైం లేదు, నేను నుంచి కొంతమంది మగవాళ్ళు చర్చికి వెళ్ళరు. వాళ్ళకి ఏంటంటే మాకు టైం లేదు అంటుంటారు. ఆడవాళ్ళు కూడా ఫ్రీగా వదిలేస్తారు. డబ్బు మాత్రం తెచ్చిస్తే తీసుకుంటారు కానీ చర్చికి తీసుకొని పోవడానికి మాత్రం వాళ్ళ మీద ప్రేమ చూపించరు. ఎంత దుర్భరం. అందుకే కుటుంబంలో నెమ్మది లేని జీవితం. బైబిల్ చదవాలి, కూర్చొని చదవాలి. నీ ఇంట్లో వాళ్ళు చూడాలి. నువ్వు బైబిల్ చదువుతుంటే మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, రోజు మా అమ్మ బైబిల్ చదువుతుంది, మా నాన్న రోజు బైబిల్ చదువుతున్నాడు. ఏంటి నాన్న అంత ఇంట్రెస్ట్గా చదువుతుంటావు అంటే, నాన్న ఇదేరా నాన్న మన జీవితానికి అని కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, నడిచేటప్పుడు బోధించు అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనములో, 6వ అధ్యాయము 6వ వచనము ద్వితీయోపదేశ కాండములు అంటున్నాడు, నీవు వాళ్ళకి నేర్పించు, వాళ్ళకి నేర్పించు. వాళ్ళు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు నేర్పించు. నేర్పించాలంటే మనకు తెలియాలి కదా. మనకు తెలియాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి లేదా వినాలి. వినిన దాన్ని భద్రంగా పెట్టుకొని పాస్టర్ గారు ఇలా చెప్పారు వాక్యం అని చెప్పుకోవాలి. హల్లెలూయా. కొత్తగా అలా చెప్పుకునేటప్పుడు మన ఇళ్ళలో గొడవలు వస్తాయి, నిజంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. మనం తెలిసేది, మనం చెప్పింది ఏదో వ్యత్యాసంగా ఉన్నట్టుగా అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు. అయినా కూడా మనం పట్టుగా వాళ్ళకి దాన్ని చెప్పి పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు గొడవలు వేస్తారని వాళ్ళని వదిలిపెట్టేసానుకో వాళ్ళు పాడైపోతారు. మనమే కదా తెలిసి తెలిసి చేర్చుకుంటాం, మన వాళ్ళని పాడు చేసుకుంటాం. కాబట్టి తప్పకుండా చెప్పాలి. ప్రభువు చెప్పాడు, నీ పిల్లలను ప్రభువు శిక్షలో బోధలో పెంచు. హల్లెలూయా. బోధలో పెంచాలంటే నీకు తెలియాలి కదా బోధ. నీకు వాక్యం తెలియాలి కదా. నువ్వు వాక్యం చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యంలో ప్రయోజనకరమైన ఒక విషయం చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరమును శాంతిని. హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది నీకు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యమును నీవు చదువుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడెవరో మాట్లాడుతున్నారు, వాళ్ళని తరిమేంటి బయట. నేనే మాట్లాడాలి, అర్థం చేసుకో. నువ్వు చెప్పబాక తిరిగి, నువ్వు గమ్మునే ఉండు. వాడి మాట్లాడేది నాకు వినిపిలే. పాట పాడమనే నంది వాళ్ళ చెల్లికి ఇచ్చిన. ఏందిదా? ఏం పాడబాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించాడు. ఏమిటి ఆ టోన్ ఏంటి? ఆ దైవజనులు ఎలా పాడారు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. బాగా రాగం తీసి పాడితే ఇంపుగా ఉంటుంది. ఇంకొకసారి దేవుడు దిగి నీ దగ్గరకు వస్తాడు. పాట పాడితే దేవుడు రావాలి, గాడిదలు రాకూడదు. హల్లెలూయా. అందట్టు వచ్చినట్టు పాడినారంటే వచ్చినట్టు పాడితే రాదు. ఏదో బతికినామండి, పరలోకం ఇవ్వాలి కదా, మేము కూడా బతకలేదంటే అట్లంతా రాదు. పరలోకానికి తగినట్టుగా బ్రతికితేనే పరలోకం వస్తుంది. పనికి పోయ్యా ఏదో చేసినాం పని, కూలీ అంటే ఇచ్చేస్తారా? ఎవరు? గనక దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని వాక్యము నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై పావనికి. ఇప్పుడు ముందు నిజంగానే ముందుకు రా, వచ్చే అందమైన అమ్మాయి మన సంఘంలో రానైనా ముందుకు వచ్చి 6 అడుగుల అందగత్తె పావని. నాకు ఇష్టమైన ఏంటి? దేవుని బిడ్డ. కూర్చోనైనా బైబిల్ అక్క, బైబిల్ ఎక్కడానికి చదువమ్మా. అనుసరించి నడిచిన ఎడల నేను కలుగు చేసిన రోగములలో ఏది నీకు రానియను. హల్లెలూయా. వాక్యం నీ హృదయంలో ఉంటే, వాక్యము నీ జీవితంలో కనిపిస్తే నీకు లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర నుంచి రావాల్సినట్టు అలాంటి రోగాలు నీకు రావు. అప్పుడు క్రైస్తవులకు రోగాలు రావా అంటావేమో. యోబుకు వచ్చిన రోగం వేరు, పాపంలో చేస్తే వస్తే రోగం వేరు. యోబుకు వచ్చిన రోగం విశ్వాసానికి టెస్టింగ్, అది ధన్యత. ప్రతి మనిషి రోగి అయి చనిపోవాలి. రోగం వస్తేనే చనిపోతాడు, చనిపోతేనే దేవుని రాజ్యం వెళ్తారు. అది వేరే కోణం. ఉత్తుకే ఊరక రాకూడదు, పొరపాట్లు చేసుకొని రాకూడదు. వద్దన్న పనులు చేసి తెచ్చుకునేదాన్ని రోగం. ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే నువ్వు కంపల్సరిగా దేవుని వాక్యం తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం వాక్యంలో చెప్పబడిన రీతిని బట్టి చూస్తున్నాం. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు చదువుతున్నావా, వింటున్నావా? దేవుని వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తుంటే లేచి వెళ్తారు, పోతుంటారు, వస్తుంటారు. సెల్ ఫోన్ వచ్చిందనుకోండి, రింగ్ వచ్చిందనుకో, ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు వాక్యం పోయింది. దేవుని నువ్వు గౌరవించడంలా, దేవుని సంఘాన్ని గౌరవించడంలా, దైవత్వాన్ని నువ్వు దూషణ పాలు చేస్తుంటావు. నువ్వేదో కోట్లు సంపాదించేసినట్లుగా దేవుణ్ణి గౌరవించకుండా మనుషులను గౌరవించి వాక్యాన్ని పక్కన పెట్టేసి లోక సంబంధమైన మాటల కొరకు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావో, ఈ సంవత్సరంలో ఎన్ని చేశావో నీకు తెలియాలి. కాబట్టి దేవుని వాక్యమును నేను చదువుకోవడం లేదా వినడము అనేది తప్పనిసరిగా క్రమముగా నేను ప్రభా అనుసరించే ఓ మంచి నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభా అని నువ్వు క్రొత్త సంవత్సరం కొరకు సిద్ధపడగలవా? నువ్వు అలా సిద్ధపడగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవెనకరమైన సంవత్సరంలోనికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దాం, 4వదిగా చూద్దాం. ఈ 4వది చెప్పుకొని మనం టీ బ్రేక్కి వెళ్దాం. టీ బ్రేక్కి వెళ్ళి మళ్ళీ దేవుని వాక్యం కొద్దాం. చదవండి. 3వ అధ్యాయం 8వ వచనము, మలాకీ గ్రంథం. నాయన బైబిల్ ఈయన దాంట్లో లేదు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరు అడుగుదురు. అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఈయక దొంగిలితిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మానవునికి ఓ ఒడంబడిక ఉంది. ఈ ఒడంబడిక ఏంటంటే దేవునికి 10వ భాగము చెల్లించడం.
నీ యావత్ కష్టార్జితములో నుంచి దేవుడిచ్చిన శరీరముతో, దేవుడిచ్చిన ప్రాణముతో, దేవుడిచ్చిన ఆరోగ్యముతో, దేవుడిచ్చిన బలముతో, దేవుడిచ్చినంటి నీ యొక్క పనితో నీవు బ్రతికి సంపాదించినంటే ఆ యావత్ అంతట్లో నుంచి దేవుడు నిన్ను నీ దగ్గర నుంచి 10% చెల్లించమంటున్నాడు. ఇది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన విధి. 23 కీర్తన మత్తయి సువార్త చూడండి. 23 యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో చూద్దాం. 23 మత్తయి సువార్త. ఏమైనా బైబిల్ అమ్మేసినావా? తీసుకో బైబిల్. 23 పరిశీలరా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని దేన్ని మానక, దశమ భాగములు ఇచ్చేది మానక వీటిని కూడా చేయవలెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు, నీవు దశమ భాగము చెల్లించు. దేవుని మందిరంలోకి వెళ్ళి దశమ భాగం చెల్లించడం అంటే దాని అర్థం ఏం తెలిసిన? మీకు అర్థమేం చెప్పిన? విత్తనాలు భూమిలో వేయి. విత్తనాలు ఎందుకు భూమిలో వేయడం? పంట తిరిగి రావడానికి. ఒక్క విత్తనం వేస్తే పిడికిడి విత్తనాలు వస్తాయి. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ప్రసంగి గ్రంథకర్త ఏం చెప్తున్నాడు చూద్దాం. 11:1 నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినముల తరువాత నీకు కనబడను. హల్లెలూయా. ఆహారం అంటే కోటి విద్యలు కోటి కొరకు అంటారు సామెతలు. అంటే మనం డబ్బు సంపాదించే దేనికంటే ఆహారం కొరకు అని సామాన్యముగా చెప్పవచ్చు. ఈ ఆహారము అనే దాన్ని మనకి ఇప్పుడు ఏమంటున్నాం అంటే ద్రవ్యము. నీ ద్రవ్యాన్ని నీళ్ళ మీద అంటే ఏం చేసినా, నీళ్ళు అంటే వాక్యము, వాక్యం అనగా దేవుడు. దేవునికి నువ్వు చెల్లిస్తే కొన్ని దినముల తరువాత నీకు అది దీవెనకరంగా ఇస్తాడు. అందుకు ఈ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో మలాకీ 3:10 నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు తీసుకొని రండి. దీన్ని చేసి శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని చేసి నన్ను శోధించో, నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత దీవెనలు నీ కుమ్మరిస్తాను. ఏ విధంగా కుమ్మరిస్తాడు అని చూస్తే కింద వాక్యం చెప్పండి. నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. అకాలముగా రాల్చే ఫలములు రాల్పకుండా నేను దాన్ని నీ చేతికి అందిస్తాను. నువ్వు దేవునికి మందిరంలో చేసే పనిని నీ పొలంలో నీకు ఆదాయకరంగా ఇస్తాడు, నీ వ్యాపారంలో ఆదాయకరంగా ఇస్తాడు, నీ ఉద్యోగంలో ఆదాయకరంగా ఇస్తాడు. నువ్వు చేసే యావత్ పనిలో నీకు దీవెనకరంగా లాభాన్ని చేకూరుస్తాడు. హల్లెలూయా. అందుకోసం ఆ క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని ప్రతి సేవకులు ఏం చేస్తారు ప్రశ్న, నీవు నీ కష్టార్జితములో నుంచి దేవునికి దశమ భాగము చెల్లించదవా అన్నప్పుడు సభ ఎదుట, సేవకులు ఎదుట, ఆకాశంలో దేవదూతల ఎదుట, దేవుని ఎదుట నువ్వు మంచి ఒప్పుకొని దానిని క్రమముగా చేయగలుగుతున్నావా, చేయలేకపోయావా? ఈ 2023వ సంవత్సరం అంతా నీవు ఏ విధముగా దానిని ఉపయోగించావు? దొంగిలించినావా, సమర్పించినావా? సమర్పిస్తే ఏమొస్తుందంటే దీవెన వస్తుంది, దొంగిలిస్తే శాపం వస్తుంది. చదవండి 9వ వచనం 3వ అధ్యాయము మలాకీ గ్రంథం. నా జనులందరూ, ఈ జనులందరూ
నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇంకా చాలామంది క్రైస్తవులు ఈ దైవికమైన క్రమంలో నిలబడడం లేదు, శాపం కిందే ఉన్నారు. ఎందుకు అప్పులు, ఎందుకు సమస్యలు, ఎందుకు నీ కుటుంబంలో వేదన, ఎందుకు నీ కుటుంబంలో కొరత, ఎందుకు నీ జీవితంలో ఇబ్బందులు అంటే ఇవే. ఎప్పుంటారు గుడిలో లింగాన్ని మింగేస్తారంట. అట్ట దేవుని సొత్తుని అంతటిని మింగేస్తారు. లాస్ట్గా మాకు తెలిసి ఏ పాపం చేయలేదని దేవుడు చూస్తుండగా చెప్తుంటారు. గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రభు ఏమంటున్నాడు? నీవు ఒప్పుకున్న మంచి ఒప్పుకోలును కాపాడుకున్నావా? ఎందుకు కాపాడుకోలేకపోయావు? నువ్వు ఎన్నిట్లో తప్పు చేస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించి చూడు. నీ బ్రతుకు ఎందుకు ఇలా ఉంది? ఎప్పుడన్నా ఆలోచన చేయగలిగినావా? ఎందుకు ఇలా నీవు దైవికమైన జీవితంలో ముందుకు సాగలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో నెమ్మది లేకపోతుంది? కారణాలలో ఇది ఒక కారణం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత ప్రభు వాక్యంలో తెలియజేస్తున్నారు, నీ దశమ భాగం దేవునికి చెల్లించడంలో ఎంతవరకు నువ్వు వేస్ట్ అయిపోయినావు, ఓడిపోయావు, సాతానుడికి ఇచ్చేసావు, లోకంలో ఖర్చు పెట్టేశావు, లోక సంబంధమైన వ్యక్తులకు వదిలేశావు. నీకిష్టమైన వాటిని నీవు పొంది దేవునికి ఇష్టమైన వాటిని వదిలేసినావు. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్తున్నాడు, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీ మనస్సును కోరుతున్నాడు. నువ్వు ఇచ్చేది ఇవ్వనిది నీ మనస్సును బట్టి ఉన్నది. నీవు దేవుడు కోరేది దేవునికి ఇవ్వాలి. నువ్వు అబ్రహాము అనుకో, అబ్రహామా అని పిలిచినప్పుడు తండ్రి అన్నాడు దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? అబ్రహాం తండ్రి అన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుని తెచ్చి నాకు బలి ఇవ్వు. అలాగైతే ఏం చేసి ఉంటాం? ఆయన ఇచ్చాడు, తెచ్చి అక్కడ బలిపీఠ మీద పెట్టినప్పుడు వద్దు, అతన్ని ఏమి చేయకు, ఆ చిన్నవాణి నువ్వేమీ చేయకు, ఇదిగో పొట్టేలు, దీన్ని వధించి మొక్కి ఇంటికెళ్ళది. నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణి వలె నేను ఆశీర్వదిస్తా, రాజులు నీ వంశంలో పుడతారు పో అనేసినాడు. కొంచెములో నమ్మకమైన వాడు గొప్ప వాటి మీద అధికారి అవుతాడు. రవ్వంతలో 10%లో నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. 90% నీకు ఇచ్చాడు ఆయన, 90% నీకు ఇవ్వచ్చి నీవు తినమన్నాడు. ఆయన తీసుకునేదానికి ఆయన తెలియదు. నీ దగ్గర ఆయన నీ దగ్గర తీసుకునేదానికి చాలా తెలుసు. హల్లెలూయా. వాక్యం విను, టీ మళ్ళీ కాగబెట్టుకోవచ్చు, వాక్యం పోతే మళ్ళీ కాగబెట్టుకోలేము. నాకు ఓపిక ఉండదు కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ నీ ఇష్టం. ఇది చెప్పాం కదా, 4వది అయిపోతానే టీకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. గనుక గమనించవలసటి నీ నిర్ణయం ఎట్లుంది? నీవు దీవెనల మార్గంలోకి వెళ్ళాలి. కొత్త సంవత్సరంలో దీవెనల కొరకు నువ్వు సిద్ధపడాలంటే ఇదిగో ఈ పనిలో నువ్వు న్యాయంగా ఉన్నావా? ఉంటే పొరపాటు ఏం లేదు, లేదంటే సరిదిద్దుకో, దేవునితో నిర్ణయం చేసుకో, ఒప్పందం చేసుకో, దీవెనలతో నీవు కుటుంబానికి వెళ్ళడానికి సిద్ధపడవచ్చు. ఓ మాట చెప్పాడు, ఎగురుచున్న పుస్తకం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఎగురుచున్న పుస్తకం. ఈ ఎగురుచున్న పుస్తకం యొక్క పని ఏం తెలిసిన? ఎవరెవరు దేవునిది దొంగిలిస్తారో లేదా ఎవరిదైనా దొంగిలిస్తారో వాళ్ళ ఇంట్లో పోయి పడుకొని ఉంటుందంట ఈ బుక్కు. ఆ బుక్కు పేరు ఏం తెలిసిన? శాపం.
ఇది వెళ్ళి ఎవరెవరు దొంగిలిస్తారో, ఎవరెవరు అబద్ధాలు చెప్తారో వాళ్ళ ఇంట్లో పడుకోనుండి వాళ్ళ ఇంటి దూలాలను పడగొట్టేసి వెళ్ళిపోతుంది. అలెలుయా. చూడండి, ఆ మాట అక్కడ ఉంది, చూడండి, గమనించాలి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లా నేను శాపమే దానిని బట్టి దొంగిలించి వారందరూ కొట్టివేయబడదు. రెండవ పక్క దాని రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడు. అవసరమా? మనిషికి విరోధమైతే ప్రార్థన చేస్తాం. ప్రభా, వాళ్ళు చూడు ప్రభా, నన్ను కొడుతున్నారు, నా సొత్తు లాక్కునేస్తున్నారు, నా డబ్బు దొంగిలిచ్చేసినారు అని చెప్పుకోవచ్చు. దేవుడికే నువ్వు మోసం చేస్తే దేవుడే నీకు శత్రువు అయిపోతే నువ్వు ఎవరి దగ్గర చెప్పుకుంటావు?